శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్రెడీ మనం ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్య, అవమానం గురించి వాటి గురించి మాట్లాడుకున్నాము. అయితే ఈ ఉగాది నుంచి ద్వాదశ రాశుల వారికి కూడా లేదా ద్వాదశ లగ్నాల వారికి ఏ విషయాలు చేయకూడదు, ఏ విషయాలు చేస్తే బాగుంటుంది, దేవత ఆరాధన కానీ గోసేవ కానీ ఏం చేసుకోవాలి, అదేవిధంగా కొంతమందికి జాతకం ఉండదు, అలాంటి వారికి ఏ మంత్రం చేసుకోవడం ద్వారా అమ్మవారిది ఎటువంటి ఇబ్బంది నుంచి అయినా బయటపడతారు అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. కుంభలగ్నము, కుంభరాశి. ఈ క్రోధినామ సంవత్సరంలో డూస్ అండ్ డోంట్స్ అంటే ఏమి చేయాలి, ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుంభం వారికి ముందు డోంట్స్ చెప్తాను. మీకు మీ తల్లిగారికి ఏమాత్రం అనారోగ్యంగా అనిపించినా మీరు వెంటనే జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే ఈ విశ్వంలో తల్లిని మించిన దైవం లేదు. తల్లి తర్వాతే ఏదైనా. ఎందుకంటే ఎవరికో జన్మజాతకంలో వాళ్ళకి కనుక బాగోలేదు, వాళ్ళ జన్మజాతకంలో మాతృశాపము అంటారు, అలాంటి వాళ్ళకి ఏదో కోర్టులో ఒక జాతకానికి తప్ప, బట్ మిగతా అందరికీ కూడా తల్లే దైవం, తండ్రే దైవం. దాని తర్వాత భగవంతుడు ఈ రూపంలో వస్తాడని మనకు శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. కాబట్టి మీరు చేయవలసింది ఏమిటంటే తల్లిగారి ఆరోగ్య విషయంలో చాలా కేర్గా ఉండండి ఈ సంవత్సరం. అలాగే మరొక విషయం ఏంటంటే పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో గుర్తుపెట్టుకోండి. పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయాల్లో చాలా 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 జాగ్రత్త వహించండి. అంటే తొందరపాటు పడే ఒకసారి ఏమవుతుంటుంది, తాతగారు ఆస్తండి ఎక్కడో ఊర్లో పొలంలో ఉందండి, పెద్దగా పెరిగేటట్లేదు, పోతే పోనీ అని ఎంతో కొంత వదిలేసామంటూ ఉంటారు. తర్వాత చూస్తే ఒక సంవత్సరం తిరిగి చూశాక అయ్యో ఆ రోజు కనుక నువ్వు పెట్టుకొని ఉంటే ఇప్పుడు కోట్ల రూపాయలు ఆస్తండి అంటూ ఉంటాం. చిన్న మిస్టేక్ చేస్తుంటామండి. ఇలాంటి తప్పిదాలు మనం చేస్తూ ఉంటాం. క్షణికావేశంలోనూ, తొందరపాటులోనూ, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ స్థితి నుంచి అయితే ఫస్ట్ బయటపడిపోతాం కదా అనేటువంటి భావనతోనూ మనం ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటాం. కాబట్టి ఇటువంటి తప్పిదాలు అస్సలు పొరపాటును కూడా చెయ్యకండి, ఇది గుర్తుపెట్టుకోండి. అట్లాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశము, ఇక్కడ ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి. వీటితో పాటు మీరు ఇంకొక విషయం జాగ్రత్త ఏమిటది అంటే, మీరు సొంతంగా ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ఈశాన్య భాగం ఏమైనా తగ్గిందా, ఈశాన్యం ఎలా ఉంది అనేటువంటి పర్టికులర్గా జాగ్రత్త పడండి. ఎందుకంటే ఈ కుంభరాశి వారికి తెలియకుండానే ఈశాన్య భాగం తగ్గడము, ఈశాన్యం ఏదైనా దోషం ఉండే తీసుకుంటారు ఈ టైంలో తెలియకుండా. అదొక్కటి మీరు చూసుకోగలిగితే అద్భుతంగా ఉంటుంది. మరి ఈ సంవత్సరం మీకు బాగా కలిసి వచ్చేవి, చేయదగినవి, మీరు వేటిని జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అంటే, ఈ సంవత్సరం కొంతమంది చూడండి గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. సహజంగా ఒక మంచి జాబ్లోకి వెళ్ళాలనుకుంటూ ఉంటారు. ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాండి రావట్లేదు, మరి ఈ సంవత్సరం వస్తుందా? ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. మీరు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి, కానీ 100% వచ్చి తీరుతుంది జాబ్ ఈ సంవత్సరం, గుర్తుపెట్టుకోండి. మరి అలాగే డిజిటల్ మార్కెటింగ్ చేస్తూ ఉంటారు కొంతమంది. డిజిటల్ మార్కెటింగ్ అది అందులో బట్టలు కొనుక్కోవడం, బట్టలు అమ్మడం కావచ్చు, నగలు అమ్మడం కావచ్చు, అనేక వస్తువులు, ఒకటి కాదు రెండు కాదు అన్నీ డిజిటల్లో నడుస్తూ ఉంటాయి. అలాంటి అవకాశము మీకు కనుక వస్తే, అటువంటివి ఏమైనా ప్లానింగ్ చేసుకున్నట్లయితే ఈ సంవత్సరం మీరు అటువంటి వాటికి ప్లాన్ చేసుకున్నట్లయితే మీ యొక్క జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ మీరు ఈ సంవత్సరం చాలామంది అడుగుతుంటారు, ఏమండి నా పేరు మీద కొంటే బాగుంటుందా, మీ జీవిత భాగస్వామి పేరు మీద కొంటే బాగుంటుందా ఆస్తి అని. అది పర్టికులర్గా ఇట్స్ డిపెండ్ ఆన్ మీ పర్సనల్ చార్ట్ ఒక ఎత్తు అయితే, గోచారం మాత్రం ఈ సంవత్సరం మొత్తము కూడా మీ జీవిత భాగస్వామి పేరు మీద తీసుకుంటేనే బాగుంటుందని చూపిస్తుంది. గోచారం అంటారు దీన్ని. గోచార అనుకూలత ఇస్ డిఫరెంట్, మీ పర్సనల్ చార్ట్ ఇస్ డిఫరెంట్. మరి మీరు చేయవలసిన దేవతారాధన ఏంటి? విష్ణు సహస్రనామాలు వినండి, గోవుకి బెల్లము గ్రాసము తినిపించండి, మరియు నవగ్రహాల్లో కేతు శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. వీలైతే రాహుగ్రహం దగ్గర కూడా చేస్తే ఇంకా మంచిది. ఇలా చేసినట్లయితే అన్ని విధాలు మీకు బాగుంటుంది. మరి చాలామందికి జాతకాలు ఉండవు. అంటే వాళ్ళు పూర్వం ఏంటంటే వాళ్ళు నోట్ చేసేవారు కాదు, ఒకవేళ నోట్ చేసినా మిస్ అవ్వచ్చు. కాబట్టి ఏంటి, వాళ్ళకి లగ్నం తెలియదు, నక్షత్రం తెలియదు, రాశి తెలియదు, ఎప్పుడు పుట్టారో తెలియదు. మరి వారికి ఏమిటి? మరి అలాంటి వారికి కూడా ఉందా జ్యోతిష్ శాస్త్రంలో అంటే, అమ్మవారిని కనుక మీరు పట్టుకున్నట్లయితే మీ జాతకం ఎలా ఉన్నా సంబంధం లేదండి. జాతకం ఎట్లా ఉన్నా, ఏళ్ళనాడు శని నడుస్తున్నా,
సర్పదోషాలున్నా ఏ దోషం ఉన్నా ఏం కాదు. అయితే దానికి పర్టికులర్ ప్రాబ్లంకి పర్టికులర్గా ఏ మంత్రం చేసుకోవాలో చెప్తాను. ఇది కనుక మీరు చేసుకోగలిగితే, నాకు ఈ ప్రాబ్లం ఉందండి, అమ్మవారిది ఈ మంత్రం చేసుకోగలిగితే అమ్మవారే రక్షిస్తుంది. మీరేమి టెన్షన్ పడక్కర్లేదు, గుర్తుపెట్టుకోండి. ఏమిటది చెప్తాను. ఒకటి, మీకు మీరుగా ఎదగలేకపోతున్నారు అనుకుందాం. కాసేపు ఎన్నో సంవత్సరాల నుంచి ఇదే ప్రాబ్లం అండి నాకు అని అనుకున్నప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే, ఒకటే గుర్తుపెట్టుకోండి, రక్షణ కావాలి. ఎదగాలంటే ఎవరు కావాలి? ఇప్పుడు చూడండి, ఎవరినైనా ఒక పెరగాలి, విశ్వంలో చూడండి, ఒక పక్షి, చిన్న పిల్ల పక్షి పెరగాలంటే ఏంటి? తల్లి ఫీడింగ్ ఇస్తూ ఉంటుంది. జీవుల్లో కూడా మనుష్యుడు కనుక ఒక స్టేజ్ వరకు రావాలంటే తల్లి నిత్యము చూసుకుంటూ ఉంటుంది. అంటే ఏంటి? శ్రీమాత్రే నమః. ఇది చేసుకోండి చాలు, ఇంకేం అక్కర్లేదు. మీకు ఒక రక్షణ ఏర్పడుతుంది. సరేనండి, పెరిగాను, నాకు ఇక్కడ మరి సంపాదన కావాలి కదండి అన్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని ఈ మంత్రం చేసుకోండి చాలు. లేదు, ఓం సంపత్కరై సమారూఢ సింధుర వ్రజసేవితాయ నమః. ఏ మంత్రమైనా గుర్తుపెట్టుకోండి, మినిమం 40 మినిట్స్ చేయాలి మినిమం. ఇంకా మ్యాక్సిమం మీ ఇష్టం, మీ భక్తి మీ ఇష్టం, మీ యొక్క భక్తి అంతా కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే మరి నాకు నేను ఏ మాట మాట్లాడినా నాకు మిస్కమ్యూనికేషన్స్ అవుతున్నాయండి, నాకేంటో అర్థం కావట్లేదు, సహకరించే వాళ్ళు లేరు, నాకు అసలు బ్రతకాలం లేదు, ఎవరితో మాట్లాడినా ఎవరిని కదిపినా నా తప్పు చూపిస్తున్నారు, మరి దీనికి ఏమిటి అంటే, దీనికి అద్భుతమైన మంత్రం ఉంది లలితా సహస్రనామాల్లో. అదేమిటి అంటే, ఓం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాయై నమః. రైట్. మరి కొంతమందికి ఇల్లు కట్టుకుందాం అనుకుంటారు. మరి ఈ సంవత్సరమైనా అవుతుందో లేదో, కనీసం ఇల్లు కట్టుకోగలనో లేదో, స్థలం కొనుక్కోగలనో లేదో, మరి ఇంట్లో ఏదో వాస్తుదోషం ఉందండి, దీని పరిస్థితి ఏమిటి, నాకు ఎట్లాగో ఈ సంవత్సరం ఎలా గడవాలి, నాకు అర్థం కావట్లేదు అనుకున్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇంట్లో వాస్తుదోషం ఉందనుకోండి, మణిద్వీప వర్ణన చదివిపించండి. మీరు చదవలేరు, కనీసం వినండి, సరిపోతుంది. లేదు, ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, ఇంట్లో ఉన్న దోషాలు కూడా పోవాలనుకుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఓం వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లికాయై నమః చేసుకోండి, సరిపోతుంది. అలాగే ఒకవేళ మీకు సంతాన ప్రాప్తి కావాలి, ఏమంటే ఈ సంవత్సరమైనా నాకు సంతానం కలుగుతుందా, నా జాతకం తెలియదు, నా నక్షత్రం తెలియదు, ఎలాగా, ఏం టెన్షన్ పడకండి. మీరు ఏం చేస్తారంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఓం దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, లేదా దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయొచ్చు. కుక్కలకి, మీ వీధి కుక్కలకి బిస్కెట్స్, బ్రెడ్ ఏదైనా వేస్తూ ఉండండి. అలాగే దీనికి కూడా శ్రీమాత్రే నమః బ్రహ్మాండంగా పనిచేస్తుంది, ఎందుకంటే తల్లిదనం కావాలి కదా, అందుకని. అలాగే రుణాలు ఎక్కువగా ఉన్నాయండి, ఈ సంవత్సరం ఏం తీరుతుందా లేదా, ఓం అపర్ణాయై నమః అద్భుతంగా పనిచేస్తుంది. అలా కాదండి, నేను కొన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను, వివాహం అవ్వట్లేదు, కానీ నా జాతకం తెలియదు, ఎలాగా, జాతకంలో తెలిసినా కూడా ఎన్ని పరిహారాలు చేసినా అవ్వట్లేదు. భక్తిగా కనుక మీరు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని తలుచుకొని, అమ్మ నాకు వివాహం అవ్వాలి, నువ్వు ఉన్నావు నాకేంటని చెప్పి మీరు కనుక చేయగలిగితే, మంత్రం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయై నమః. మరొక కొంతమందికి వివాహం అయింది కానండి, మాటికి గొడవలు అవుతున్నాయి అన్నప్పుడు మీరు శివకామేశ్వరాంకస్త శివాస్వాధీన వల్లభాయై నమః చేసుకోవచ్చు, లేదా మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస కూడా చేసుకోవచ్చు. అద్భుతంగా ఉంటుంది వాళ్ళ జీవితం అలా కనుక చేయగలిగితే. అలాగే మరి గండాలు ఉన్నాయండి, ఏం చేయాలి, నాకు ఫలానా గండం ఉందని చెప్పారు, ఆ గండం చెప్పారు, ఈ గండం, ఏం టెన్షన్ పడకండి, దుర్గా అమ్మవారు మిమ్మల్ని గండాల నుంచి బయటపడేస్తుంది. ఓం దుమ్ దుర్గాయ నమః గుర్తుపెట్టుకోండి. లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం చదువుకోవచ్చు. మరి నాకు మూలధనం లేదు, లేదా నేను ఒక ఉన్నత చదువులు చదువుదాం అనుకుంటున్నాను, అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే హయగ్రీవ స్తోత్రం, లేదా ఓం హయగ్రీవాయ నమః అనుకోవచ్చు, లేదా రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క స్తోత్రం చేసుకోవచ్చు. ఇవి కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. మరియు దీంతోపాటు మరి ఉద్యోగం లేదండి, ఉద్యోగ ప్రాప్తి కావాలండి అని అనుకున్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః, లేదు ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః. ఉద్యోగం కాదండి, నాది వ్యాపారము, వ్యాపారంలో బాగా లాభాలు రావాలి, ఏం చేయాలి, ఒకటే గుర్తుపెట్టుకోండి, తమలపాకులు చక్కగా ఒక 21 కానీ 41 కానీ తమలపాకులు అమ్మవారి దగ్గర పెట్టి ఒక మంత్రం చెప్తాను. ఏమిటది అంటే, ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయై నమః అని ఇచ్చేసి ఒక 40 మినిట్స్ చేయండి అమ్మవారి దగ్గర పెట్టి.
అమ్మవారి ప్రసాదంగా తీసుకొని వాటిని మనకి చూడండి తోరణం కట్టినట్టుగా మీ యొక్క షాపుకో మీ ఆఫీస్కో దేనికైనా తోరణంలా కట్టండి. అమ్మవారి శక్తితో మీకు ఆకర్షణ శక్తి వస్తుంది. ఎన్ని రోజులు చేయాలి, మీకు అభివృద్ధి ఎంతవరకు అయితే అన్ని రోజులు చేయండి. అడగంగా మనకు ఆకలి వేసినప్పుడు ఎన్ని మెతుకులు తినాలండి, అడగంగా ఆకలి తీరే వరకు ఎలా తింటాం, ఇది కూడా అంతే.